పెళ్ళైన 10 సంవత్సరాల తరువాత లిండా పుట్టింది. ప్రాణానికి ప్రాణంగా పెంచాను. తను ఆశపడిందేదీ నేను కాదనలేదు. మోడలింగ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ. డాడీ నేను వెళ్తున్నాను డాడీ. ఏంటి వేళకుళమా? నీకోసం టిఫిన్ చేసి ఉంచాను. వెళ్తానంటే ఏంటి? కాంపిటీషన్ వరే టైం అయింది నాన్న. నేను డైట్ లో ఉన్నానని తెలుసు కదా. ప్లీజ్ డాడీ. డైట్ అని చెప్పి నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు. నాన్నకి దశలు నచ్చదు. అందాల పోటీకి మూలమే అందమే కదా డాడీ. నీ అందమేనమ్మా నాకు భయంగా ఉంది. అదిగో శామ్ నీ కోసం ఎదురు చూస్తున్నాడే, ఆ విషయం నీకు గుర్తుందా లేదా? విఆర్ క్యాలెండర్ షో ఫైనల్స్ వరకు వచ్చాను నాన్న. విన్ అయ్యేదాకా నన్ను ఫ్రీగా వదిలి డాడీ. ఇంతవరకు నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? మీ అమ్మన్న కూడా నేను ఇంత ఫ్రీగా వదలదు. కొంచెం అర్థం చేసుకో. నాకు అమ్మా నాన్న అన్నీ మీరే డాడీ. ఇంకెందుకు నేను ఆలోచించాలి? నానా చెప్పమ్మా. వీటీవీ ఛానల్ ఎండి కొడుకు చూపు సరిలేదు, తన అప్రోచ్ కూడా బాలేదు డాడీ. మరెందుకమ్మా ఈ షోకి వెళ్లాలని నువ్వు వాసపడుతున్నావు? ఈ షో కాకపోతే ఎన్నో ఉంటాయి. ఈ షోకి నువ్వు వెళ్ళకూడదు. మీరు ఒక పోలీస్ అయ్యుంటే ఇలా మాట్లాడొచ్చా డాడీ? నేను మీ కూతుర్ని డాడీ. అసలు నన్నెవరు టచ్ చేయలేరు. అలా చేస్తే చంపేస్తాను. విఆర్ షోలో గెలిస్తేనే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని నా కల నెరవేరుతుంది డాడీ. ఫైనల్ వ్యూవర్స్ ఓటింగ్ ప్రకారం నేనే లీడింగ్ లో ఉన్నా. ప్లీజ్ డాడీ. అది కాదమ్మా, నేనేమంటున్నానంటే మీరేం కంగారు పడకండి. లిండా వెళ్ళి రానివ్వండి. అది తను కాదు తప్పకుండా విన్ అవుతుంది. అంకుల్ డోంట్ వరీ. లిండా ప్లీజ్, ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ Okay. సామ్. సంతోషంగా Daddy. వెళ్ళిన తను చివరికి శవంగా వచ్చింది. తన చావుకి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. నిజం తెలుసుకోవడానికి వీటీవీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కుమార్ అనే కుర్రాడిని చూశాను. ఆ కుర్రాడే నా కూతురుకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు. లిండా, నేనెవరో నీకు బాగా తెలుసు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. చివరిగా ఆలోచించి చెప్పు. నా అందాన్ని నమ్ముకొని అందాల పోటీకి వచ్చానే తప్ప నీలాంటి వాళ్ళతో పడుకొని నన్ను నేను పాడు చేసుకొని గెలవాలనుకోలేదు. అది నా ప్రాణం ఉండే వరకు జరగదు. ఇదే విషయం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చెప్పారు. నా విఆర్ క్యాలెండర్ షో ద్వారానే చాలా మంది మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. లిండా, అండర్స్టాండ్ దట్. నువ్వు జరిపించే షో మూలంగానే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కి వెళ్తారని అనుకోవద్దు. నీలాగా 1000 మంది షో నడుతున్నారు. నిజాయితీగా ఉంటే గెలుపు వాలిదే. నా అంబిషన్ ఎలా అచీవ్ చేయాలో నాకు తెలుసు. అది జరగదు, నేను జరగనివ్వను.